క్షమించాలి. నేను నిన్న చేసిన వీడియోలో ఇది మెన్షన్ చేయడం మర్చిపోయినా. అదేంటిదంటే జీడీఎస్ జాబ్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది. 2026కి సంబంధించి వచ్చిందని చెప్పిన. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో 2 అయితే స్టార్ట్ అయినాయి. అండ్ రీసెంట్గా 3 డేస్ బ్యాక్, కొన్ని డేస్ బ్యాక్, 3 డేస్ కాదు కొన్ని డేస్ బ్యాక్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఒక కొత్త అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ అనేది సర్క్యులర్ అప్డేట్. సో ఆ సర్క్యులర్ అప్డేట్లో ఏముందంటే మామూలుగా మామూలుగా ఏ సర్కిల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలా మొత్తం 36 సర్కిల్కి సంబంధించి ఆ సర్కిల్లో అప్డేట్ ఇచ్చారని చెప్పిన. సో పర్టికులర్గా నేను చెప్పింది ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో ఎన్ని ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి, అండ్ మొత్తం యూఆర్లు ఎన్ని ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా సేమ్ అంతే, ఎస్టీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పిన. అండ్ మళ్ళీ ఇంకో అస్సాం సర్కిల్ గురించి కూడా చెప్పిన, మహారాష్ట్ర చెప్పిన, ఉత్తరప్రదేశ్ చెప్పిన. నేనేం మర్చిపోయానంటే వీడియోలో మెన్షన్ చేయడం, సర్క్యులర్ స్క్రీన్ మీద చూపెడతా అని చెప్పిన. సో అది వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయినా. నేను ఇప్పుడు వీడియో చూస్తే అది కనిపించింది నాకు, పెట్టలేదని మర్చిపోయాను నేను. సో దానికోసం దాన్ని కరెక్ట్ చేద్దామని ఇప్పుడు ఈ వీడియోలో దాన్ని స్క్రీన్ మీద చూపెడతా. ప్లస్ పీడిఎఫ్ లాగా కూడా తయారు చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ 19 లాస్ట్ డేటు. సో ఇంకా ఒక 1 వీక్ ఆర్ 8 డేస్ గ్యాప్ ఉంది. సో అది సర్క్యులర్ చూసుకొని డౌన్లోడ్ చేసుకొని మీకు అర్థమైంది ఏ స్టేట్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు. సో చూసుకొని అప్లై చేసుకొని టైం ఉంది కాబట్టి. సో అదే సారీ, ఇంకొకసారి క్షమించండి, అది మర్చిపోయిన వీడియోలో మెన్షన్ చేయటం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.